జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 28వ అధ్యాయం. అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి ఇలా ఆజ్ఞాపించి దీవించాడు: నీవు ఈ కనాను దేశములో ఉన్న స్త్రీలలో యువతను పెళ్లి చేసుకోకూడదు. లేచి పద్దనరాముకు వెళ్ళి మీ తల్లి యొక్క తండ్రి బెతూయేలు ఇంటికి వెళ్ళి మీ తల్లి అన్న లాబాను కూతుళ్లలో ఒక ఆమెను పెళ్లి చేసుకో. నీవు అనేక జనాలయ్యేలా అమిత శక్తి గల దేవుడు నిన్ను దీవించి ఫలవంతంగా చేసి అనేక సంతతి వారికి ప్రసాదిస్తాడుగాక. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశాన్ని, అంటే నీవు పరదేశిగా నివసించే ఈ దేశాన్ని నీవు స్వాధీనం చేసుకునేలా దేవుడు నీకు నీ సంతానానికి అబ్రహాము యొక్క దీవెనను దయచేస్తాడుగాక. అప్పుడు ఇస్సాకు పంపివేయబడిన యాకోబు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కొడుకు. యాకోబు ఏశావుల తల్లి రిబ్కాకు అన్న. యాకోబు పద్దనరాములో పెళ్లి చేసుకునేలా ఇస్సాకు అతన్ని దీవించి అక్కడికి పంపివేశాడని, దీవిస్తూ ఉన్నప్పుడు కనాను దేశములో ఉన్న స్త్రీలలో యువతను పెళ్లి చేసుకోకూడదని ఆజ్ఞాపించాడని ఏశావుకు తెలిసిపోయింది. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడని, కనాను దేశం స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకు ఇష్టం లేదని కూడా ఏశావు తెలుసుకున్నాడు. గనుక అతడు ఇస్మాయేలు దగ్గరికి వెళ్ళి తనకున్న భార్యలుగాక మహలతు అనే ఇంకో ఆమెను పెండ్లాడాడు. ఆమె అబ్రహాము కొడుకైన ఇస్మాయేలు కూతురు, నెబాయేతు సోదరి. యాకోబు బెర్షెబా నుండి హారానుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందు చేత అక్కడ ఆ రాత్రి ఉండిపోయి అక్కడి రాళ్లలో ఒక దాన్ని తల క్రింద దిండుగా పెట్టుకొని నిద్రపోయాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిటారుగా ఉంది. దాని కొన ఆకాశం వరకు ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అంతేగాక యెహోవా తానే దానికి పైగా నిలబడి ఉండి ఇలా అన్నాడు: నేను యెహోవాను, నీ తండ్రి అబ్రహాముకు ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకున్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం లెక్కకు ఇసుక రేణువులలాగా అవుతుంది. నీ సంతానం పడమటగా, తూర్పుగా, ఉత్తరంగా, దక్షిణంగా అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. నీ మూలంగాను నీ సంతానం మూలంగాను లోకములో ఉన్న వంశాలన్నీ ధన్యమవుతాయి. ఇదిగో, నేను నీకు తోడుగా ఉంటాను. నీవు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతూ నిన్ను ఈ దేశానికి తిరిగి వచ్చేలా చేస్తాను. నేను నీ చెయ్యి విడవకుండా నీతో చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. యాకోబు మేల్కొని యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, సందేహం లేదు, కానీ అది నాకు తెలియలేదు అనుకున్నప్పుడు అతనికి భయం వేసింది. ఈ స్థలం ఎంత భయం కలిగించేది! ఇది దేవుని ఆలయమే కానీ వేరొకటి కాదు. ఇది పరలోక ద్వారమే అనుకున్నాడు. ఉదయం కాగానే యాకోబు లేచి తన తల క్రింద దిండుగా పెట్టుకున్న ఆ రాయి తీసుకుని జ్ఞాపకార్థ స్తంభముగా నిలిపి దానిపై నూనె పోశాడు. అతడు ఆ స్థలానికి బేతేల్ అనే పేరు పెట్టాడు. పూర్వం ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు ఒక మొక్కుబడి చేసుకుని ఇలా అన్నాడు: నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చేలా దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను వెళ్తున్న తోవలో నన్ను కాపాడుతూ తినడానికి ఆహారము, తొడుక్కోవడానికి బట్టలు నాకు ప్రసాదిస్తూ ఉంటే యెహోవానే నాకు దేవుడిగా భావించుకుంటాను. అలాంటప్పుడు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి ఉన్న స్థలం దేవుణ్ణి ఆరాధించే స్థలం అవుతుంది. నీవు నాకు ప్రసాదించే వాటన్నిటిలో 10వ భాగం నీకిచ్చి తీరుతాను. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.